హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిహిత్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది నా హల్దీ ఫంక్షన్ వీడియో అనమాట. నా హల్దీ డెకోర్ అయినా డ్రెస్సింగ్ అయినా అందరి హల్దీస్ లాగా కామన్గా లేదు అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఫస్టే ఫిక్స్ అయిపోయాను అనమాట, అస్సలు హల్దీకి ఎల్లో ఆర్ వైట్ ఇలా వేసుకోవద్దు అని. అందరు అవే వేసుకుంటున్నారు, అదొక రూల్లా అయిపోయింది. అండ్ నాకు అనిపించింది అవే ఎందుకు వేసుకోవాలి, వై డోంట్ వి ట్రై న్యూ కలర్స్ అని చెప్పి. సో ఏం కలరా అని ఆలోచిస్తుంటే నా ఫేవరెట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ అనమాట. సో అప్పుడు డిసైడ్ అయ్యాను బ్లూ వేసుకొని అందరినీ వైట్ వేసుకోమని చెప్పి డెకోర్ ఇలా బ్యూటిఫుల్ వైట్ ఫ్లవర్స్ అండ్ ఎల్లోతో చేస్తే చాలా బాగుంటుందని. అండ్ అవుట్పుట్ చూసారు కదా, డెకోర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇట్ ఇస్ సో సింపుల్, ఎక్కువ హడావిడి ఏమీ లేదు. నేను అలాగే కావాలని చెప్పాను, చాలా సింపుల్గా నీట్గా ఉండాలి, క్లాసిక్ లుక్ రావాలి అని అడిగాను. సో ఎగ్జాక్ట్లీ అలాగే చేశారు. డెకోర్ వచ్చేసి డెకోర్ బై కృష్ణ వాళ్ళు చేశారనమాట. అండ్ మొత్తం ఈ అవుట్పుట్ అంతా నాకు చాలా నచ్చింది. అండ్ డెకోర్ తర్వాత నా అవుట్ఫిట్కి వచ్చేస్తే స్కై బ్లూ అని ఫిక్స్ అయ్యాను, కానీ ఏం కైండ్ ఆఫ్ వేసుకోవాలి అని ఫిక్స్ అవ్వలేదు. అంటే శారీయా డ్రెస్సా ఇలా ఎందుకు ఫిక్స్ అయ్యానో తెలీదు, లాస్ట్కి శారీ అని ఫిక్స్ అయ్యాను. ఏంటో ప్రీ వెడ్డింగ్ నుంచి అనుకోకుండా అన్ని శారీసే అవుతున్నాయి. సో ఈ శారీ నేను నైకా ఫ్యాషన్ నుంచి తీసుకున్నాను, మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా బాగుంది శారీ అయితే, టిష్యూ అనమాట. అండ్ దీంట్లో బ్లౌజ్ రాలేదు, నేను సపరేట్గా వైట్ కాంబోలా ఉండాలి అని చెప్పి అది క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను. అండ్ వీటికి పర్ల్ జ్యువెలరీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అనిపించింది నాకు, అందుకే మళ్ళీ పర్ల్ జ్యువెలరీ అన్నీ కొనుక్కొని మ్యాచ్ చేశాను అనమాట. ఇదైతే నా ఫైనల్ లుక్, అసలు చాలా బాగా నచ్చింది నాకు. ఫొటోస్ నేను తర్వాత చూసుకున్నా కూడా, అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ ఉండింది బాగుంటుందా లేదా అని, బట్ ఆ రోజు డెకోర్ ఫొటోస్ ఇవన్నీ చూసిన తర్వాత అయితే అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. కెన్ యూ గెస్ ఇక్కడ మేము ఏం షూట్ చేస్తున్నాము? మీ అందరికీ తెలుసో లేదో, మా హల్దీ వీడియో అయితే వైరల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ మొత్తం. నైజాం బాబులు నాటు బాంబులు ఆ సాంగ్ అనమాట. సో ఎంతమంది ఇది ఇన్స్టాగ్రామ్లో చూసారో నాకు చెప్పండి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు చూడకపోతే ఇన్స్టాలో అండ్ నా యూట్యూబ్లో ఇంకా ఉంది, సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఆ రీల్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ హల్దీ రోజు మేము చాలా రీల్స్ చేసాము, ఓన్లీ ఒకటో రెండో బయటకు వచ్చాయి అంతే. బట్ ఆ రోజు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1.5 hour మొత్తం రీల్స్ చేస్తూనే కూర్చున్నాము. అండ్ యూజువల్గా ఇలా ఫంక్షన్స్లో అందరికీ మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలి అని ఉంటుంది, అంటే వీడియోస్ తీసుకోవాలి ఫొటోస్ తీసుకోవాలి అని. బట్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆల్రెడీ నాకు అందరు వచ్చేసి ఉంటారు మనం కిందికి వెళ్ళేసరికి ఆర్ మన ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి. సో అందరి ముందు ఫొటోస్ ఎక్కువసేపు తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీడియోస్ ఎక్కువసేపు తీసుకుంటే వీళ్ళు ఏమనుకుంటారో అని ఒక ఫీలింగ్ డెఫినెట్గా అందరికీ వస్తుంది, నాకు కూడా వచ్చింది. బట్ నేను డెఫినెట్గా కొంచెం యూనో ఇగ్నోర్ చేశాను ఆ ఫీలింగ్ని, లేకపోతే నాకు ఇంత మంచి మెమొరీస్ అయితే డెఫినెట్గా ఉండకపోయేవి. యాక్చువల్లీ అప్పటికి చాలా లేట్ అవుతుంది, నేను అందరి ఫేసెస్ చూస్తున్నా ఇలా మారిపోతూ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు టేక్ రీల్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు డెఫినెట్గా ఇవే ఉంటాయి మెమరీస్గా. ఫాస్ట్గా చేసేయడం వల్ల అయిపోతుంది ఫంక్షన్, బట్ మనకి ఫొటోస్ ఉండవు, వీడియోస్ ఉండవు, మంచివి ఏవి ఉండవు. పెళ్ళి అనేది ఒకేసారి చేసుకుంటాం, ఆ ఒక్కసారి చేసుకున్నప్పుడే అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలనేది నా కాన్సెప్ట్ అనమాట. అందుకే ఆ రోజు యూనో ఎంత ఎవరు ఏమనుకున్నా కూడా నాకు కావాల్సినవి అన్నీ నేను తీసుకున్న తర్వాతే ఫంక్షన్ స్టార్ట్ చేసాము. అంటే స్పెసిఫిక్గా హల్దీకి ముందు ఏమి ఫంక్షన్ స్టార్ట్ చేయలేము. ఎందుకు అని అంటే హల్దీ అంటే ఆబ్వియస్గా హల్దీ పూసుకోవడము, వాటర్ పోసుకోవడం ఇవన్నీ ఉంటుంది కాబట్టి మన ఫొటోస్ ఇవన్నీ ఏమున్నా కూడా
ముందే చేసేసుకోవాలి. సో అందుకని ఐఎమ్ లైక్ రియలీ స్పెసిఫిక్ హల్దీ రోజు నాకు చాలా కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. బట్ స్టిల్ ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ దట్. ఒకవేళ మీరు కూడా యూనో ముందు పెళ్లి చేసుకోబోతుంటే డెఫినెట్గా ఇదైతే గుర్తుంచుకోండి. ఎవరేమనుకున్నా మీకు మీ మెమరీస్, ఫొటోస్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో మేక్ ష్యూర్ యూఆర్ క్యాప్చరింగ్ ఆల్ దోస్. అవన్నీ మీకు లైఫ్ లాంగ్ చాలా బాగా గుర్తుంటాయి. ఆల్సో పేరెంట్స్ అయినా, ఇన్లాస్ అయినా, ఎవరైనా ఫ్యామిలీలో రిలేటివ్స్ అయినా ఎవరైనా ఇలా పెళ్ళికి ఆర్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫొటోస్ ఏమైనా తీసుకుని ఉంటే డోంట్ ట్రై టు ఇంటరప్ట్. ఎందుకంటే అవి వాళ్ళకి మంచి మెమరీస్ కదా. సో హడావిడి పెట్టకండి. మరీ లేట్ అయితే ఓకే, కానీ కొంచెం టైం అయితే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి అవి లైఫ్ లాంగ్ మెమరీస్గా ఉంటాయి. నెక్స్ట్ అయితే యూజువల్గా హల్దీ అంటే పసుపు పూసేసి అందరూ ఇలా వాటర్ పోసుకోవడమే. బేసికల్గా ఇది ఒక ఫన్ అనమాట, రిచువల్ లాగా. అంటే ఏదేదో ఆచారం అని చేయడం పక్కన పెడితే ఈ మధ్య అందరు ఫన్ కోసమే చేస్తున్నారు. లైక్ మేము కూడా ఫన్ కోసమే చేసుకున్నాం ఆబ్వియస్లీ. సో అందరు వాటర్ పోసుకొని ఫుల్ డ్యాన్స్లు వేసాము, డ్యాన్స్తో రీల్స్ చేసాము. ఇంకా మాకు అందులో ఉన్న వాటర్ సరిపోవట్లేవు, అందుకని పైప్స్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట వాటర్ కొట్టుకోవడానికి. అండ్ మార్నింగ్ చేసాం మేము, అందుకని ఎక్కువ ఎండ కూడా రాలేదు అప్పుడు. అండ్ వాటర్ అది పోసుకునేసరికి ఇంక మాకు చల్లగా అనిపించింది, ఈవెన్ దో ఇట్స్ ఇన్ మార్చ్. నేను చెప్పాను కదా చాలా రీల్స్ చేశామని, ఇది కూడా ఒక సాంగ్ అనమాట. సో మీరు గెస్ట్ చేయండి, ఇందులో ఒక 2 to 3 సాంగ్స్ నేను మ్యూట్ చేశాను కాపీరైట్ ఇష్యూ వల్ల. సో ఇవి ఏం సాంగ్స్ అనేది కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను ఎంతమంది కరెక్ట్గా చెప్పారు. అండ్ ఆల్సో మీకు కనుక ఈ వీడియో ఒరిజినల్ సాంగ్తో పోస్ట్ చేయాలి అయితే కింద ఆ సాంగ్తో కామెంట్ చేయండి, నేను పక్కా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను.
అంతే మా హల్దీ వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. డెకార్, నా డ్రెస్, మా డాన్స్ ఇవన్నీ ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వెడ్డింగ్ సిరీస్లో ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ ఫర్ ఆల్ దోస్ వీడియోస్. అండ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి కాంటెంట్ వస్తుంది ముందు ముందు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ ఐఎమ్ నాట్ షూర్ ఈ మధ్య నోటిఫికేషన్స్ రావట్లేదేమో. ఒకసారి అకౌంట్ చెక్ చేస్తూ ఉండండి నేను ఏమైనా పోస్ట్ చేస్తున్నానా అని. ఎవ్రీ డే మాత్రం ఒక షార్ట్ పక్కా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ ఎవ్రీవన్.